తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు నా టాపిక్ విటమిన్ B12 అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనించుంటారు, ప్రతి హెల్త్ ఫెసిలిటీలో ఈ విటమిన్స్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది. ఈ విటమిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఒక కారణం ఇండైరెక్ట్గా చెప్పాలంటే డయాబెటీస్ అని ఒకటి చెప్పచ్చు. ఎందుకంటే డయాబెటీస్లో వాడే మందులకి, డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి విటమిన్ B12కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో ఇది ఒక ఎసెన్షియల్ విటమిన్ మన బాడీలో. చాలా ఏరియాస్లో రిక్వైర్మెంట్ ఉన్నది. ముఖ్యంగా చెప్పాలి అంటే కణాలు ఫార్మేషన్ అంటే సెల్ ఫార్మేషన్లో ఈ విటమిన్ B12కి చాలా క్రూషియల్ రోల్ ఉన్నది. అందుకోసం దీని ఎఫెక్ట్స్ చాలా మేజర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. కొంత డిలే ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ విటమిన్ ఆర్ కరెక్షన్ ఆఫ్ విటమిన్ B12 వల్ల సివియర్ పరిణామాలకు గురయ్యేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా ఆర్గన్స్ చూసుకుంటే బ్రెయిన్ అండ్ హార్ట్ ప్లస్ రక్త కణాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ విటమిన్. సో ఈజీలీ అవైలబుల్. పర్టికులర్గా మనం చెప్పాలంటే నాన్ వెజిటేరియన్స్కి చాలా ఈజీ అవైలబుల్. వెజిటేరియన్స్లో కొంత మనం కృషి చేయాలి. ఫోర్టిఫైడ్ వైటమిన్స్ తీసుకుంటేనే మంచిది. విటమిన్ లక్షణాల గురించి అంటే లోపం ఉన్న వాళ్ళల్లో లక్షణాల గురించి మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఈ విటమిన్ లోపం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ మెకానిజం అనేది తగ్గేదానికి ఆస్కారం ఉంది. బట్ ఇప్పుడు ఈ విటమిన్ స్టోరేజ్ అనేది మన బాడీలో లివర్లో చాలా ఎక్కువ శాతంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్టోరేజెస్ తగ్గుతూ వస్తున్నాయో ఆ టైంలో మనం డిటెక్ట్ చేయగలిగితే ఇలాంటి పరిమాణాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒక నార్మల్ రేంజ్ ఆఫ్ విటమిన్ B12 మనం గమనించుకుంటే 200 పికో మైక్రోగ్రామ్స్ నుంచి 900 రేంజ్లో ఉంటుంది. నార్మల్గా నా టార్గెట్ రేంజ్ అరౌండ్ 400కి మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. మధ్య భాగానికి మెయింటైన్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో హెడేక్ ఒక ప్రెజెంటేషన్, కాన్సన్ట్రేషన్ మెకానిజం అనేది లేకుండా ఉండడం, తర్వాత తల తిప్పుతూ ఉండడం, ఇది చాలా సర్వసాధారణంగా గమనిస్తున్న క్లినికల్ ప్రాక్టీస్లో తల తిరిగి రావడం, అది దాంట్లో విటమిన్ B12 లోపం ఎక్కువగా కనిపించడం అనేది గమనించాను. దీర్ఘకాలంలో ఈ మతిమరుపు సమస్యలు ఎక్కువగా రావడం, డిమెన్షియాకి గురి కావడం, ఫిట్స్, కోమాకు రావడం, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం. అలాగే విటమిన్ B12 రక్త కణాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి కణానికి విటమిన్ B12 కావాలి కాబట్టి పర్టికులర్గా ఈ రెడ్ సెల్ ఫార్మేషన్లో ఈ B12 విటమిన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైతే మనం హీమోగ్లోబిన్ గురించి మాట్లాడతామో ఈ B12 డిప్లీషన్ వల్ల హీమోగ్లోబిన్ కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం మనం B12 తరచుగా చెక్ చేసుకోవాల్సిన అవసరం. అలాగే గమనించుకుంటూ పోతే B12 విటమిన్ ఈ నరాల మీద ఏదైతే పొరలాగా ఉంటుందో దాన్ని ఇంగ్లీష్లో మైలిన్ అంటాం. ఈ మైలిన్కి ఫార్మేషన్లో చాలా తోడ్పడుతుంది. దాని కారణంగా ఈ తిమ్మెర్లు కానివ్వండి, మంటలు కానివ్వండి, ఇవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే నాలుకను మీరు గమనించుకుంటే నాలుక మామూలుగా ఎవరి నాలుక చూసినా కానీ కొద్దిగా రఫ్ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి. రఫ్ కాకుండా స్మూత్ అండ్ షైనీ ఉంటుందంటే మీకు ఈ విటమిన్ B12 లోపం ఎక్కువగా కనిపించేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఈ నోట్లో వచ్చే అల్సర్స్కి విటమిన్ B12కి కనెక్షన్ ఉంది. సో ఇన్ని ఏరియాస్లో ఈ విటమిన్ B12 రోల్ ఉంది కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కరెక్ట్ చేసుకునే పద్ధతి ఎలా? ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి. ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ లెవెల్ ఎలా ఉందనేది మనం నిర్ధారణ చేసుకొని దాని ద్వారా కరెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ కరెక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తే న్యాచురల్గా ఏం చేస్తే మనం విటమిన్ B12ని ఫుడ్ ద్వారా ఎలా వస్తుంది? వీటిల్లో ఈజియెస్ట్ సోర్స్ మనం గమనించుకుంటే పాలు అండ్ పాలు రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్లో విటమిన్ B12 వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ పాలకు సంబంధించి మార్నింగ్ మనం తింటున్న సీరియల్, కెలాగ్స్, ఇవన్నీ ఉన్నాయి చూశారు. వీటిలో ఫోర్టిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫోర్టిఫికేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ దీస్ విటమిన్స్ అండ్ మినరల్స్. అలాంటివి ఉన్నవి మనం తింటే B12 కరెక్షన్కి ఈజీగా మనం దారితీస్తాం. ఇదే కాకుండా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో విటమిన్ B12 ఎక్కువగా లబ్ధి పొందుతాం.
సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీట్, రెడ్ మీట్లో ఎక్కువగా B12 ఉండేదానికి ఆస్కారం ఉంది. అలాగే సీ ఫుడ్స్ నుంచి, పర్టికులర్గా ఫిష్ నుంచి ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ సీ రిలేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా విటమిన్ B12 ఎక్కువ శాతంలో ఉండేదానికి ఆస్కారం ఉంది. అలాగే వెజిటేరియన్ సోర్సెస్లో కూడా కొన్ని ఏరియాస్లో ఈ B12ని మనం పొందొచ్చు. వాటిల్లో కామన్గా గమనించుకుంటే మోస్ట్ ఆఫ్ ద బెర్రీస్, బ్లూబెర్రీ, మల్బెర్రీ, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ ఇట్లాంటివన్నింటిలో కూడా కాస్త విటమిన్ B12 వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఎగ్ ఈస్ ఆల్సో ఎ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12. ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకి B12 సోర్సెస్ అనేది ఉంటాయి. అయితే నేను ఫస్ట్ చెప్పినట్టు ఎవరికైతే సివియర్ డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరికైతే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళల్లో ఈ కరెక్షన్ ఇంకొద్దిగా న్యాచురల్ పద్ధతుల్లో కాకుండా మెడికల్ పద్ధతుల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 2 ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ఏంటంటే ఇంజెక్టబుల్ ఫామ్, ట్యాబ్లెట్ ఫామ్. సో ఇక్కడ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆయన మీకున్న సమస్యను బట్టి నిర్ధారిస్తారు. సపోజ్ మీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, మీ నరాలకు ఎఫెక్ట్ అవుతుంది, ఇది చాలా సీరియస్ కండిషన్ కాబట్టి తప్పనిసరిగా ఇంజెక్షన్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవడం, త్వరగా కరెక్ట్ చేసుకోవడం, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. మైల్డ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మైల్డ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? హెడేక్ కానివ్వండి, తల తిరగడం కానివ్వండి, రక్త కణాల్లో మైల్డ్ లోపాలు, హీమోగ్లోబిన్ మెయింటైన్ అవుతుంది చూసుకో, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇది ట్యాబ్లెట్ రూపంలో కరెక్ట్ చేసుకునే పద్ధతి. సో మీకు ఎంత డోస్ కావాలి, ఎంత మోతాదుల్లో కావాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది మీకున్న విటమిన్ B12ని నిర్ధారణ జరుగుద్ది. మరి ఇదే కాకుండా అసలు B12 రావడానికి కారణాలు ఏంటని చూసుకుంటే, ఒకటి ఇదివరకే చెప్పాను, మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ ఏదైతే షుగర్కు వాడతారో దాని ద్వారా B12 తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్, అంటే మనం గ్యాస్ ట్రబుల్ అని చెప్పి పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకుంటాం చూడండి, దాని ద్వారా కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇదే కాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల కంపల్సరీ విటమిన్ B12 లోపాలు వస్తాయి. అలాగే పేగుకు సంబంధించి, జీర్ణయాశానికి సంబంధించి ఏదన్నా సర్జరీ కానివ్వండి, ఏదన్నా ఆల్టరేషన్స్ కానీ జరిగితే కంపల్సరీ B12 అబ్జార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దీర్ఘకాలంలో కొంతమందికి స్టమక్ లోపల, అంటే పేగుకు సంబంధించి స్టమక్ లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిల్లో కూడా ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ B12 తగ్గించేదానికి ఉంది. పర్టికులర్గా చిన్నపిల్లల్లో కానివ్వండి, ఎల్డర్లీ పాపులేషన్లో కానివ్వండి ఈ లోపం ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇన్ని విధాల మనము న్యాచురల్ పద్ధతుల్లో B12ని కరెక్ట్ చేసుకుంటూ వీటికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనం దీర్ఘకాలంలో సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. నమస్తే.